హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏమేమో చూద్దాం. ఫస్ట్ ముందుగా మనకు కావాల్సింది బొరుగులు, శనగగింజలు, శనగబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, పసుపు, సాల్ట్, ఒక చిన్న టమాటో, ఒక మీడియం సైజు ఆనియన్స్ ఒక 3, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు బొరుగులు తీసుకొని ఈ వాటర్లో వేసుకోండి. ఇలా బొరుగులు వేసుకున్న తర్వాత డిప్ చేయండి, ఎందుకంటే దాంట్లో ఉండే మట్టి అలాంటివన్నీ కిందకి వాటర్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి బొరుగులు నీట్గా ఉంటాయి. సో ఊరికే అలా వేసి దీంట్లో ఉండే వాటర్ అంతా ఇలా పిండుకోండి. పిండుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. వాటర్ ఉండకుండా చూసుకోండి. సో కడాయి పెట్టుకొని ఆయిల్ ఒక 4 స్పూన్లు వేసుకోండి. వేసిన తర్వాత కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు దీంట్లో వేయండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసిన తర్వాత ఇవి చిట్పట్లాడేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు శనగబాడలు 1 టేబుల్ స్పూన్ వేయండి. ఉద్దిబేడలు 1 టేబుల్ స్పూన్ వేయండి. ఇవి దోరగా వేయించుకోండి. దోరగా వేయించిన తర్వాత కరివేపాకు వేసుకోండి. అందులోకి మనం ముందుగా చూపించిన విధంగా ఆనియన్స్ అన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కూడా దాంట్లో వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై చేస్తుండగా దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా ఆనియన్స్ మగ్గుతాయి కాబట్టి సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోండి. సో ఇప్పుడు ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి అందులో వేసుకోండి. అలాగే టమాటో కూడా యాడ్ చేసుకోండి. చిన్న టమాటో కట్ చేసాం కదా, అవి కూడా ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇలా వేగిన తర్వాత మనము కొద్దిగా పసుపు కూడా తీసుకొని అందులో యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా జీలకర్ర తీసుకొని జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేద్దాం. ఇందాక కొద్దిగానే వేసాం కదా ఉప్పు, సో దానికి ఉగ్గానికి సరిపడగా ఇందాక కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ ఇప్పుడు బాగా పడతాయి. సో ఇలా కలుపుకోండి బాగా. ఇప్పుడు ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఇందాక చూపించిన విధంగా ఇలా బొరుగులన్నీ ట్యామ్ చేసుకొని వాటర్ లేకుండా పిండుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోండి. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి. సో మనము నానబెట్టుకున్న బొరుగులు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా మొత్తం అంతా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక
1 మినిట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. అలాగే శనగింజలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీనికి మెయిన్ శనగింజలే ప్లస్. సో అలా వేసుకున్న తర్వాత జస్ట్ ఇలా కలుపుకుంటే ఎంతో రుచికరమైన ఉగ్గాని రెడీ. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి. మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి కామెంట్ చేయండి. తిన్న తర్వాత మీరే చెప్తారు ఎంతో టేస్టీ అయిన ఉగ్గాని చేశారండి మీరు అని. సో ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఉగ్గాని, రాయలసీమ ఉగ్గానిని ఇలా ప్లేట్లకు సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. ఆ రుచే వేరండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.